వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కావాల్సిన లక్షణాలు తనకు ఉన్నాయంటున్నారు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. అలాంటి ఆయన తాజాగా నేడు రాజకీయాలకు దూరం అంటున్నారు. జగ్గారెడ్డి ఏది చేసినా ఏం చెప్పినా సెన్సేషనల్ అవుతుంది. జగ్గారెడ్డి మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలో సైతం రాజకీయ దుమారం లెగుస్తుంది. అలాంటి నేత నేడు రాజకీయాలకు దూరంగా ఉంటానని దసరా రోజు చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని కుదిపేస్తోందట. జగ్గారెడ్డికి సడన్ గా అంత వైరాగ్యం ఎందుకొచ్చింది? ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి 2023 డిసెంబర్ జనరల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కామన్ కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కావచ్చని విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్రానికి తాను కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని, రానున్న 10 ఏళ్లలో ముఖ్యమంత్రి అవుతానంటూ ఆనాడు ఆయన చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా పార్టీలో కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కూడా జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలాయి. ఆ తర్వాత సంగారెడ్డిలో జగ్గారెడ్డి ఓటమి పాలయ్యారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి పరాజయం పాలైనప్పటికీ పార్టీ అధికారంలోకి రావడంతో యాక్టివ్ గానే ఉంటూ వచ్చారు. ఓడిపోయిన నాటి నుంచి ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో పాటు పండుగలు పబ్బాలకు పేద ప్రజలకు అండగా ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారు జగ్గారెడ్డి. అలాంటి ఆయన దసరా వేడుకల్లో సెన్సేషన్ కామెంట్ చేశారు. ఇక నుండి 10 సంవత్సరాలు రాజకీయాలకు దూరంగా ఉంటారని, రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా తన సతీమణి నిర్మలా జగ్గారెడ్డిని పోటీలో దించుతాను అని ప్రకటించి నియోజకవర్గ ప్రజలకు నిర్మలను పరిచయం చేశారు. సంగారెడ్డి ప్రజలు తనకు 3 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, తాను వారికి చేయాల్సినంత చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను అని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలకిచ్చిన హామీలపై వెనుకడుగు వేయకుండా వారికి ఏ ఆపద వచ్చినా, ఏ అవసరమున్నా అన్ని నెరవేర్చానన్నారు. ఆ క్రమంలో ఇక నుండి 10 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయంగా దూరం ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చాను అని తన సతీమణి నిర్మలకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర రాజకీయాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించే జగ్గారెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాను అనడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన ఎందుకు అలా అన్నారు, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అంతుపట్టకుండా తయారైంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే పదవి కూడా ఇప్పుడు తనకు అక్కర్లేదని, రానున్న ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని అంటున్నారు. అంటే జగ్గారెడ్డి మనసులో ఏముందనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కని ప్రశ్నగా ఉందట. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాల అమల్లో నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెప్పించడంలోని రాష్ట్రంలోని ముందుండేవారన్న పేరుంది. ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలు ఓడించినా ప్రజలకు వెన్నంటే ఉంటూ ఆపద సమయంలో ఆదుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. అధికారులతో రివ్యూ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాగునీటి సమస్యపై, మున్సిపాలిటీ అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకిచ్చిన మాట ప్రకారం డబుల్ బెడ్రూమ్ల ప్లాట్ల కోసం అధికారులతో పాటు జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతూ వచ్చారు. ఇలాంటి సమయంలో జగ్గారెడ్డి రాజకీయాలకు దూరం అంటున్నారంటే అసలు ఏం జరుగుతుందని, ఆయన పార్టీకి, ప్రజలకు ఇంత చేసినా తనకు ఓటమి ఎందుకు ఎదురైంది అని మదన పడుతున్నారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది.